ఇండియాలో బ్యాలిస్టిక్ మిసైల్స్ యొక్క రీసెర్చ్ అనేది 1960లలో స్టార్ట్ అయింది. ఈ మిసైల్స్ యుద్ధ సమయాల్లో ఒక దేశాన్ని రక్షించడంతో పాటు ఇతర దేశాన్ని ప్రతిఘటించడంలోనూ కీలక పాత్ర పోషించే ఆయుధాలు. అందుకే ప్రపంచంలోని ప్రతి బలమైన దేశం కూడా వీటిని తమ ఆయుధ ఇన్వెంటరీలో ఉంచుకోవాలి అనుకుంటాయి. దీనికోసమే 1983లో దేశంలో బ్యాలిస్టిక్ మిసైల్స్ అభివృద్ధి కోసం ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ IGMDPని ప్రారంభించారు. IGMDP ద్వారా భారత్ తయారు చేసిన మొట్టమొదటి బ్యాలిస్టిక్ మిసైల్ పృథ్వీ అయితే రెండవ మిసైల్ సిస్టమ్ అగ్ని మిసైల్ సిరీస్. అగ్ని మిసైల్స్ పృథ్వీ కన్నా హెవీ పేలోడ్ని మోయడంతో పాటు ఎక్కువ దూరం ట్రావెల్ చేయగలవు. 1989లో అగ్ని 1ని తయారు చేసినప్పటి నుంచి భారత్ ఇప్పటి వరకు 5 రకాల అగ్ని మిసైల్స్ని తయారు చేసింది. వీటిలో ఒక్కో మిసైల్కి ఒక్కో రేంజ్, కెపాసిటీ మరియు పర్పస్లు ఉన్నాయి. వీటిలో అగ్ని 5 మిసైల్ అయితే 5000 కిలోమీటర్ల రేంజ్తో మొత్తం చైనానే కవర్ చేస్తుంది. అయితే భారత బ్యాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రాం పరిపూర్ణం అయ్యేది మాత్రం ఇండియా 10,000 కిలోమీటర్లు అంతకన్నా ఎక్కువ రేంజ్ ఉన్న ఒక ట్రూ ICBMని డెవలప్ చేసినప్పుడు మాత్రమే. దీనికోసమే ఇండియా ఇప్పుడు అగ్ని 6 మిసైల్ని అభివృద్ధి చేస్తుంది. ఈ మిసైల్ భారత రక్షణ వ్యవస్థలో ఎటువంటి కీ రోల్ పోషించబోతుంది అంటే దీని రహస్యాల్ని తెలుసుకునేందుకు మరియు ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కాకుండా చెడగొట్టేందుకు చైనా, పాకిస్తాన్లు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకే ఈ వీడియోలో ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మిసైల్ అగ్ని 6 గురించి తెలుసుకుందాం. ఈ ఇన్ఫర్మేషన్ని క్లియర్గా తెలుసుకునేందుకు వీడియోని లాస్ట్ వరకు చూడండి. అగ్ని 6 గురించి అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం అగ్ని సిరీస్లోని మిగతా మిసైల్స్ గురించి కూడా తెలుసుకోవాలి. అగ్ని మిసైల్స్ యొక్క డెవలప్మెంట్ అనేది భారత ఫార్మర్ ప్రెసిడెంట్ మిసైల్ మ్యాన్ అయిన APJ అబ్దుల్ కలాం గారి కళ అని చెప్పుకోవచ్చు. వీటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఆయన కీలక పాత్ర పోషించారు. అగ్ని మిసైల్స్ ఎటువంటి బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటే ఇవి సర్ఫేస్ నుంచి సర్ఫేస్ మీదకే లాంగ్ రేంజ్లో ఉన్న టార్గెట్స్ని డెస్ట్రాయ్ చేయగలవు. న్యూక్లియర్ బాంబ్ని కూడా క్యారీ చేయగలవు. 22 మే 1989లో ఇండియా అగ్ని సిరీస్లో మొదటి మిసైల్ అయిన అగ్ని 1ని సక్సెస్ఫుల్గా పరీక్షించింది. దీని రేంజ్ 700 నుంచి 1200 కిలోమీటర్స్. అగ్ని 1 యొక్క సక్సెస్ అనేది ఇండియాలో మిసైల్ టెక్నాలజీతో పాటు స్పేస్ టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందడంలో ఒక గొప్ప మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు. తర్వాత అగ్ని 1ని ఇన్స్పిరేషన్గా తీసుకునే ఇస్రో 1993లో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLVని తయారు చేసింది. ఇది ఒక 4 స్టేజ్ సాలిడ్ లిక్విడ్ స్పేస్ రాకెట్. తర్వాత DRDO వరుసగా 2000 కిలోమీటర్ల రేంజ్ గల అగ్ని 2 మిసైల్, 3500 కిలోమీటర్ల రేంజ్ గల అగ్ని 3 మిసైల్ మరియు 4000 కిలోమీటర్స్ రేంజ్ ఉండే అగ్ని 4 మిసైల్స్ని అందుబాటులోకి తెచ్చింది. ఇవి మొత్తం పాకిస్తాన్తో పాటు చైనాలోని సగభాగాన్ని కవర్ చేయగలవు. ఇక్కడ DRDO మరియు ఇస్రో డిఫెన్స్ టెక్నాలజీ మరియు స్పేస్ ఇండస్ట్రీలో తాము సాధించిన ఎక్స్పీరియన్స్ని కలగలిపి దేశ రక్షణ కోసం పవర్ఫుల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ని తయారు చేశాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ సిరీస్లో భారత్ తయారు చేసిన 5వ మిసైల్ అగ్ని 5. దీని రేంజ్ 5000 కిలోమీటర్లు. ఈ మిసైల్ మొత్తం చైనాని దాని రాడార్లో కవర్ చేయడంతో పాటు యూరప్, ఆఫ్రికాలోని టార్గెట్స్ని కూడా రీచ్ అవ్వగలదు. అగ్ని 5 సక్సెస్ఫుల్ లాంచ్తో ఇండియా శత్రు దేశాలతో పాటు ప్రపంచ దేశాలకి కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించింది. అదేంటంటే భారత్ ఏ దేశం మీద కూడా ముందుగా దాడి అనేది చేయదు. అది సైనిక దాడైనా లేక న్యూక్లియర్ అటాక్ అయినా సరే. కానీ ఇతర దేశాలు భారత్ మీద దాడి చేస్తే మాత్రం చేతులు ముడుచుకుని కూర్చోదు, ఖచ్చితంగా బదులిచ్చి తీరుతుందని వార్నింగ్ పంపించింది. అండ్ ఇండియా ఇప్పుడు అగ్ని 5 కన్నా మరింత శక్తివంతమైన అగ్ని 6 మిసైల్ని కూడా రీసెర్చ్ చేస్తుంది. అగ్ని 6 మిసైల్ ఇప్పుడు ఇండియాకి ఎందుకు ముఖ్యమంటే దీని ప్రీవియస్ వెర్షన్ అయిన అగ్ని 5 భారత్ కోరుకుంటున్న ఎఫెక్టివ్, క్రెడిబుల్ న్యూక్లియర్ డిటరెన్స్ని ఏర్పరచుకోవడంలో కాంప్రమైజ్ చేస్తుంది. కాబట్టి దీన్ని భారత్ చైనాకి వ్యతిరేకంగా నిర్మించుకోవాలి అనుకుంటుంది. ఎలాగంటే అగ్ని 5 మిసైల్ రేంజ్ని 5000 కిలోమీటర్ల నుంచి 7000 కిలోమీటర్లకు పెంచడం కోసం DRDO దానిలో 20% లైట్ వెయిట్ మెటీరియల్స్ని యూజ్ చేశారు. అయితే ఈ చేంజెస్ కారణంగా మిసైల్ యొక్క పేలోడ్ కెపాసిటీ అనేది 1.5 టన్స్కి తగ్గిపోయింది. అదే దీన్ని మనం చైనాకు చెందిన డోంగ్ఫెంగ్ 41 వంటి మిసైల్తో పోలిస్తే దాని రేంజ్ 12,000 నుంచి 15,000 కిలోమీటర్ల మధ్య ఉండడంతో పాటు పేలోడ్ కెపాసిటీ 2.5 టన్స్గా ఉంది. ఇది బోత్ రేంజ్ మరియు పేలోడ్ కెపాసిటీలో అగ్ని 5 మిసైల్ని అవుట్ క్లాస్ చేస్తుంది. అందుకే దీన్ని కౌంటర్ చేయడానికి మరియు క్రెడిబుల్ న్యూక్లియర్ డిటరెన్స్ని బలపరచుకోవడానికి అగ్ని 6 మిసైల్ ఇండియాకి ఇప్పుడు చాలా ముఖ్యం. అంచనాల ప్రకారం DRDO అగ్ని 6 మిసైల్ని సీక్రెట్గా సూర్య అనే కోడ్ నేమ్తో తయారు చేస్తుంది. మ్యాక్సిమం ఈ 2 పేర్లు కూడా ఒకే మిసైల్కి సంబంధించినవి కావచ్చు. అగ్ని 6 ఒక సాలిడ్ ఫ్యూల్డ్ మల్టీ స్టేజ్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. అలాగే దీనిలో మల్టిపుల్ ఇండిపెండెంట్ రీఎంట్రీ వెహికల్ కాన్ఫిగరేషన్ని కూడా తీసుకురాబోతున్నారు.
అంటే ఒక్కో అగ్ని-6 మిసైల్ సుమారు 10 నుంచి 12 న్యూక్లియర్ ఆర్ థెర్మోన్యూక్లియర్ వార్ హెడ్స్ని క్యారీ చేయగలదు. ఈ వార్ హెడ్స్ ఎంత శక్తివంతంగా ఉండబోతున్నాయి అంటే ఒక్కో వార్ హెడ్లో 250 కిలోటన్నుల శక్తిని విడుదల చేసే న్యూక్లియర్ బాంబ్స్ని అమరుస్తారు. ఇవి హీరోషిమా నాగాసాకి మీద అమెరికా వేసిన అణుబాంబుల కన్నా 13 రెట్ల ఎక్కువ విధ్వంసాన్ని సృష్టించగలవు. ఒక్క మాటలో చెప్పాలంటే వీటి దాటికి నగరాలకు నగరాలే తుడిచిపెట్టుకుపోతాయి. ప్రపంచంలోని ఎంత గొప్ప యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్ వ్యవస్థలనైనా సరే బోల్తా కొట్టించి కన్ఫ్యూజ్ చేసేందుకు అగ్ని-6లో డీకాయ్స్ మరియు చాఫ్స్ వంటి అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ని వాడబోతున్నారు. 70 టన్నుల గ్రాస్ వెయిట్తో ఉండే అగ్ని-6 యొక్క రాకెట్ అనేది ఇండియాకు కేవలం అణ్వాయుధాల కోసం మాత్రమే కాకుండా ఇతర అవసరాలను తీర్చడానికి కూడా ఉపయోగపడుతుంది. దీన్ని ఎటువంటి కాంపోజిట్ మెటీరియల్స్తో తయారు చేస్తారంటే అగ్ని-6ని కేవలం ఒక మిసైల్గా మాత్రమే కాకుండా ఇండియన్ ఆర్మీ కోసం స్పేస్లోకి మిలిటరీ శాటిలైట్స్ని సైతం లాంచ్ చేసే ఒక రాకెట్గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది లో ఎర్త్ ఆర్బిట్లో శాటిలైట్స్ని రిలీజ్ చేస్తుంది. అందుకే అగ్ని-6ని ఇండియాకి ఫోర్స్ మల్టిప్లేయర్గా చెప్తున్నారు. అలాగే 9000 కిలోమీటర్ల నుంచి 12000 కిలోమీటర్ల రేంజ్తో అగ్ని-6 భారతదేశం తయారు చేస్తున్న మొట్టమొదటి ట్రూ ఐసీబీఎం అవుతుంది. ఎందుకంటే ఒక బ్యాలిస్టిక్ మిసైల్కి ఐసీబీఎం స్టేటస్ రావాలంటే దాని టార్గెట్ రేంజ్ మినిమం 10,000 కిలోమీటర్లు అయి ఉండాలి. దీని ముందు వెర్షన్ అయిన అగ్ని-5 5,000 కిలోమీటర్ల రేంజ్తో మొత్తం చైనానే కవర్ చేస్తే అగ్ని-6 అంతకన్నా డబల్ రేంజ్తో పసిఫిక్ ఓషన్ని సైతం దాటి యూఎస్ఏ బార్డర్స్ని కూడా రీచ్ అవ్వగలదు. అలాగే అవసరమైతే ఫ్యూచర్లో అగ్ని-6 యొక్క వార్ హెడ్స్ పేలోడ్ సైజును కూడా తగ్గించి దీని రేంజ్ని 14,000 కిలోమీటర్ల నుంచి 16,000 కిలోమీటర్ల వరకు పెంచుకోవచ్చు. దేశంలోని చాలామంది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఎప్పటి నుంచో ఇండియా అగ్ని-6 వంటి ఒక లాంగ్ రేంజ్ ఐసీబీఎంని తయారు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మిసైల్ ఇండియా యొక్క న్యూక్లియర్ స్ట్రైకింగ్ క్యాపబిలిటీస్ని చాలా వరకు బలోపేతం చేస్తుంది. అలాగే మన పొరుగు దేశాలకు కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ని పంపిస్తుంది. ఎందుకంటే 12,000 కిలోమీటర్లు అంతకన్నా ఎక్కువ రేంజ్ ఉన్న మిసైల్తో భారత్ హిందూ మహాసముద్రం మరియు పసిఫిక్ ఓషన్లో సైతం నక్కి ఉన్న ఎటువంటి చైనీస్ సబ్మెరీన్ అయినా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్నైనా వార్షిప్నైనా సరే పసిగట్టి సముద్ర గర్భంలోనే కలిపేయగలదు. అయితే ఇంతటి శక్తివంతమైన మిసైల్స్ని తయారు చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ ఇంతకాలం ఎందుకు ఇండియా అసలు ఐసీబీఎంస్ని తయారు చేయలేదు అనే డౌట్ మీకు రావచ్చు. దీనికి కారణం వెస్టర్న్ దేశాలు భారత్ మీద అప్లై చేస్తున్న ప్రెషర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియా అగ్ని-6 వంటి లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ని టెస్టింగ్ చేస్తే అప్పుడు యూరప్తో పాటు నార్త్ అమెరికా ఖండం మొత్తం కూడా ఇండియా మిసైల్ రాడార్లోకి వచ్చేస్తుంది. అయితే ఈ రకమైన చర్యల ద్వారా వెస్టర్న్ దేశాలు ఇండియా వల్ల తమకు ప్రమాదం ఉందని భయపడతాయంట. ఎందుకంటే ఈ వెస్టర్న్ దేశాలు ప్రపంచంలోని ఎంత గొప్ప టెక్నాలజీ అయినా సరే తమ దగ్గరే ఉండాలి తప్ప ఇతర దేశాల దగ్గర ఉండకూడదని భావిస్తాయి. అలా కాదని ఏదైనా దేశం ఆ టెక్నాలజీని పొందాలని చూస్తే ఆ దేశం మీద బలవంతపు శాంక్షన్స్ విధించి ఇబ్బంది పెడతాయి. అందుకే ఇండియా ఈ శాంక్షన్స్ని అవాయిడ్ చేయడం కోసం ఇంతకాలం లాంగ్ రేంజ్ ఐసీబీఎంస్ని డెవలప్ చేయలేదు. అయితే ఫ్యూచర్లో ఇది మారబోతుంది. ఎందుకంటే అగ్ని-6 లాంటి ఒక శక్తివంతమైన మిసైల్ మన దేశ అమ్ముల పొదిలో ఉంటే అది ఇండియా న్యూక్లియర్ స్ట్రైకింగ్ క్యాపబిలిటీస్ని చాలా వరకు బలపరచడంతో పాటు భారత రక్షణ వ్యవస్థకు గొప్ప ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది. ఎస్టిమేషన్స్ ప్రకారం అగ్ని-6 మిసైల్ అనేది 2027 నుంచి 2030 మధ్యలో ఎప్పుడైనా సైన్యానికి అందుబాటులోకి రావచ్చు. ప్రస్తుతం DRDO దీని మీద చాలా సీక్రెట్గా వర్క్ చేస్తుంది. అయితే ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? ఇండియా అగ్ని-6 మిసైల్ని డెవలప్ చేయడం గురించి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ డిఫెన్స్ కంటెంట్ కోసం శాస్తా వరల్డ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.